పూటకో వేషం రోజుకో బాగోతం అధికారినంటూ నమ్మిస్తాడు. మంత్రుల బినామీగా చెప్పుకుంటాడు. కారుకో స్టిక్కర్ తగిలించుకొని రోడ్ల మీద పడి తిరుగుతాడు. ఎవరైనా అనుమానం వచ్చి నిలదీస్తే రోడ్డుపైనే కొడతాడు. పైగా చేతనైంది చేసుకోవాలంటూ దబాయిస్తాడు. పోలీసులపైనే దాడి చేసి ఎంచక్కా తిరుగుతున్నాడంటే మనోడి చావు తెలివితేటలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ రౌడీ ఫెలో ఎవరనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. ఇందాక చెప్పిన రౌడీ ఫెలో వీడు అంటున్నామని తప్పుగా అనుకోద్దు. అయ్యగారు చేసే పనులు అలాంటివి. మరి ఓ వ్యక్తి కాలర్ పట్టుకుని ఎందుకు లాక్కొనొస్తున్నాడనే కదా మీ డౌట్. టోల్ ఫీ చెల్లించకుండా సిబ్బందిపై ఓవర్ యాక్షన్ చేస్తున్నందుకు బిగ్ టీవీ ప్రతినిధి వీడియో తీశాడు. అంతే, మనోడిలో గంగ నిద్రలేచింది. బిగ్ టీవీ ప్రతినిధి కాలర్ పట్టుకుని దాడి చేశాడు. బూతులు తిట్టాడు. రోడ్డుపై రచ్చ చేశాడు. తూర్పుగోదావరి జిల్లా వీరవల్లి టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన. అతడు ఎవరా అని ఆరా తీస్తే పెద్ద చరిత్రే బయటపడింది. గతంలో అయ్యగారు చేసిన లీలలు మొత్తం వెలుగులోకొచ్చాయి. అతడి పేరు ఊరకరణం జగన్నాథరావు. కారుకు సీఎంఓ స్టిక్కర్ తో వీరవల్లి టోల్ ప్లాజా దగ్గరకొచ్చాడు. తాను సీఎంఓలో చేస్తానని, తన కారే ఆపుతారా అంటూ బెదిరించాడు. టోల్ ఫీజు కట్టనంటూ హంగామా చేశాడు. ఇది కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశాడు. ఊరకరణం జగన్నాథరావు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. తాను సీఎంఓలో పనిచేస్తానని, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ని అంటూ మోసాలకు పాల్పడుతున్నాడట. కనిపిస్తున్న ఐడి కార్డ్ చూడండి, అది కూడా ఫేకేనట. ఏకంగా మంత్రి లోకేష్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఐడి కార్డ్ తయారు చేసుకున్నాడు. అమరావతికి యూనివర్సిటీలు తెచ్చింది తానేనని ప్రచారం చేసుకుంటూ చీటింగ్ చేస్తున్నాడు. జగన్నాథరావుపై ఇప్పటికే 10కి పైగా కేసులున్నాయి. జంగారెడ్డిగూడెంలో విద్యా సంస్థ పెట్టి అందరినీ ముంచిన జగన్నాథరావు కామవరపు కోటలోనూ తపస్య ఇంటర్నేషనల్ స్కూల్ పెడతానని వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు తిరిగివ్వమని అడిగిన వారిపై దాడులు కూడా చేశాడు. పెండింగ్ పెట్టిన జీతం ఇవ్వమన్నందుకు తన కాలేజీ సిబ్బందిని దారుణంగా కొట్టించినట్లు చెప్తున్నారు. గతంలో ఏకంగా పోలీసులపైన దాడి చేశాడు జగన్నాథరావు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసి హత్యకు ప్రయత్నించాడు. దయచేసి వెంటనే క్లోజ్ చేయండి సార్. వెంటనే ఆర్డర్స్ మాకైతే మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు మాట్లాడుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు అనవసరం. దాడి ఘటనలో గాయపడ్డ పోలీస్ ఏమంటున్నారో మీరే వినండి. నా నెట్ రౌండ్స్లో భాగంగా నేను నెట్ రౌండ్స్ మా బీటులతో పాటు నేను కూడా నెట్ రౌండ్స్కి వెళ్తూ ఉంటే అక్కడ జగన్ వికాస్ యాజమాన్యం ఏదో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాల్లో డీజే సౌండ్స్ పెట్టుకొని చాలా న్యూసెన్స్గా చేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళి ఆపని చెప్పేసి అడిగాను. ఆపని చెప్పేసి అడిగితే నాకు పర్మిషన్ 11 గంటల దాకా పర్మిషన్ ఉంది అని చెప్పేసి నేను ఆపన ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి నా మీద ముందుగా కొంచెం సీరియస్గా మాట్లాడాడు. నేను ఈ విషయాన్ని మా పై అధికారులకు కూడా చెప్పాను. మా అధికారులు మా ఆఫీసర్లు పై ఆఫీసర్లు వచ్చేలోపు నా మీద వికాస్ స్కూల్ కాలేజీ డైరెక్టరు జగన్ అట, అతను మరియు అతని అనుచరులు నా మీదను మా బీట్ సిబ్బంది మీద దాడి చేశారు. అయితే అతని యొక్క సిబ్బంది మరి జగన్ నా మీద పెట్రోల్ పోసి నన్ను చంపాలన్న ప్రయత్నం చేశాడు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి అతని అనుచరులు కలిసి నన్ను పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. దాంతోపాటు నన్ను కింద పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో చేతితో కొట్టారు. అయితే నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ప్రాణాపాయం కోసం నేను పారిపోయి బయటకు వచ్చేసాను. చాలా మంది మంత్రులకు బినామీగా చెప్పుకుంటుండటంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంత డైరెక్ట్ గా మంత్రి లోకేష్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఐడితో వసూళ్లకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.